నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. జమ్మూ కశ్మీర్లో భారత వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి దేశ ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్ లోయలో శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న పూర్వరంగంలో ఈ దుశ్చర్య చర్చనీయాంశమైంది. ఈ దాడి చేసిన ముష్కరులెవరు? వారి వెనుక ఎవరున్నారు? ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత బలగాలు ఇంకా ఎటువంటి సాంకేతిక సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి అనేది నేటి ప్రతిధ్వని. ఇండియన్ మిలిటరీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు మాజీ ఉన్నతాధికారులు ఈ రోజు మనతో ప్రతిధ్వనిలో పాల్గొంటున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు గతంలో ఇండియన్ మిలిటరీలో జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని కీలక సరిహద్దుల్లో ఆయన ఉన్నత స్థానాల్లో పనిచేశారు. అతి విశిష్ట, పరమ విశిష్ట వంటి పురస్కారాలను అందుకున్నారు. మరొకరు స్క్వాడ్రన్ లీడర్ మాధవపెద్ది కాళిదాస్ గారు భారత వైమానిక దళంలో కీలక పదవుల్లో పనిచేశారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్నారు. మాధవపెద్ది కాళిదాస్ గారు, జమ్మూలో భారత వైమానిక దళ స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి ఎలాంటి సంకేతాన్ని ఇస్తోంది? అమ్మా, అసలు ముందు క్లుప్తంగా ఈ డ్రోన్ వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది ఏమిటి అన్నది నేను ఒక్క నిమిషం వివరిస్తాను మన ప్రేక్షకుల కోసము. ఇది ఒక చిన్న సైజు హెలికాప్టర్ లాంటిది. వాటిలో రోటార్ వ్యవస్థ ఉంటుందమ్మా, అంటే ప్రొపెల్లరు, దాని వెనకాల మోటారు. ఎట్ ద సేమ్ టైం అవి ఏం చేస్తాయంటే భూమి యొక్క ఆకర్షణ శక్తికి రివర్స్గా పనిచేసి గాల్లో ఎగురుతాయి. సో అలా ఎగిరినప్పుడు దానిలో ఉన్న యాక్సెలరోమీటరు, జైరోస్కోప్స్, ఈ వ్యవస్థ కాంబినేషన్లో అది ముందుకి వెనక్కి చాలా సునాయాసంగా వెళ్తుంది. దీనిలో ఉన్న అతి ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే దూర ప్రాంతంలో, అంటే కనీసం 10-12 కిలోమీటర్ల నుంచి కూడా రిమోట్ కంట్రోల్ ద్వారా, వైఫై సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఇవి దేనికి వాడతారు అంటే సర్వలెన్స్, అంటే గూఢచర్యానికి, బాంబులు వేయటానికి, తర్వాత వీడియో కెమెరాస్తో లైవ్ పిక్చర్స్ పికప్ చేయటానికి. సో ఇప్పటి వరకు ఉగ్రవాదము బాంబులు పెట్టడము, డైరెక్ట్గా సైనికుల మీద, జనవాసాల మీద గన్నులతో, రకరకాల ఆయుధాలతో విరుచుకు పట్టం చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళు డ్రోన్ వ్యవస్థతో ఒక ఆయుధాన్ని జారవిడిచారు. ఇది దేనికి సంకేతం అంటే ఉగ్రవాదులకి అటువంటి పరిజ్ఞానం అందటం అన్నది చాలా ప్రమాద హేతువు. కనుక ఇక్కడ ఈ ఉగ్రవాదులు దానిని ఉపయోగించి మొట్టమొదటిసారిగా మన భారతదేశ చరిత్రలో ఒక మిలిటరీ టార్గెట్, భారత వైమానిక స్థలం పైన, అందులోనూ జమ్మూ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషను బార్డర్ నుంచి 12-13 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అందుకని వాళ్ళు ఈ పరిజ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించి చూశారని నాకు అనిపిస్తోంది. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ డ్రోన్ వ్యవస్థతో వాళ్ళు ఒక ఇంప్రూవైజ్డ్ డిటెక్టర్, ఏదైతే ఇంప్రూవైజ్డ్ డివైస్ ఉంటుందో దాని ద్వారా బాంబులని వాళ్ళకి అనుకున్న టార్గెట్ ద్వారా వెళ్ళారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా వైమానిక స్థావరంలోకి దూసుకు వెళ్ళి అర్ధరాత్రి 1:20 ప్రాంతాలలో వెళ్ళి ఆ బాంబును జారవిడిచి అది పేలుతుందా లేదా అన్నది పరీక్షించి చూశారు అన్నది స్పష్టంగా కనపడుతోంది. సో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానము ఉగ్రవాదానికి చేయూత కావటము చాలా కలవరపాటుకి గురి చేస్తుంది. లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, సార్, మీరు ఆ ప్రాంతంలో చాలా కాలం సైనికాధికారిగా పనిచేశారు కూడా. అయితే మీ అనుభవంతో చెప్పండి సార్, అసలు ఈ దాడి లక్ష్యం ఏంటంటారు? దీని వెనక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? దీని వెనక ఉండేది దాంట్లో వితౌట్ డౌట్ పాకిస్తానే, దాంట్లో డౌట్ లేదు. కానీ దీంట్లో ఏంటంటే దాని లక్ష్యం, ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ల్యాండ్ బార్డర్లో, లైన్ ఆఫ్ కంట్రోల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా సెన్సిటివ్ బార్డర్ అయిపోయింది. చాలా ఆల్మోస్ట్ షోల్డర్ టు షోల్డర్ బోత్ సైడ్స్లో ఆర్మీ డిప్లాయ్ ఉంది. అందుకని ఇన్ఫిల్ట్రేషన్ ఫిజికల్గా రావటం అనేది చాలా ఇబ్బంది అయిపోయింది. దానికని కొత్త న్యూ డైమెన్షన్లో ఈ డ్రోన్స్ అనేవి ఆపరేట్ చేయటం చాలా జరుగుతాను. ఇంతకుముందు కూడా జరిగినాయి, కానీ ఇప్పుడు అటాక్ అని ఇంతవరకు డ్రోన్స్ ఎప్పుడు అటాక్ చేయలేదు. ఓన్లీ సర్వలెన్స్గా, అంటే ఇన్ఫర్మేషన్ సీకింగ్, ఎక్కడున్నాయి మన ట్రూప్స్, ఎక్కడున్నాయి మన ఇండియన్ ట్రూప్స్, ఎక్కడెక్కడ డిప్లాయ్ చేశారు, ఎక్కడ సెన్సిటివ్ ఏరియాస్ ఏమున్నాయి, వీటిని ఐడెంటిఫై చేయటం కోసమే కానీ అటాక్ చేయాలని ఉద్దేశంతో ఇంతవరకు ఎప్పుడు డ్రోన్ అటాక్స్ లాగా జరగలేదు. అందులో ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగిందంటే సంథింగ్ మనం గమనించాల్సిన విషయం అన్నమాట. కానీ ఈ రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి, కొంత ఇన్ఫర్మేషన్ అటు ఇటు వచ్చిన దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఇది పెద్ద భారీ ఎత్తున వచ్చింది కాదు. ఇది రెండు విధాలుగా ఉంది. ఒకటి, ఈ చిన్న డ్రోన్ అనేది లోకల్గా వచ్చి ఇన్ఫిల్ట్రేషన్ ఆల్రెడీ అయ్యి ఇండియాలోనే ఫ్యాబ్రికేట్ చేసి ఈ స్లీపర్ సెల్ అనేవాళ్ళు లాంచ్ చేశారని ఒక దృక్పథం.
రెండవది అక్రాస్ ద బార్డర్ పాకిస్తాన్ నుంచి లోపలికి వచ్చిందని. ఈ సైజుని బట్టి చూస్తే ఈ రేడార్ పికప్ చేయలేదంటే ఇంకా చాలా చిన్న సైజ్ అయి ఉండాలా, చాలా స్లోగా వచ్చి ఉండాలి. ఈ స్లోగా వచ్చినవి ఇన్ఫిల్ట్రేషన్ చేసినవి వీటిని కనుక్కోవడం చాలా కష్టం అనమాట. వాళ్ళు చేసింది బహుశా వాళ్ళు వేసింది నాట్ ఈవెన్ హాఫ్ ఏ కేజీ ఈజ్ ఎనఫ్ టు సార్ట్ ఆఫ్ మేక్ ఏ బిగ్ డిస్ట్రక్షన్ ఇన్ ద వల్నరబుల్ ఏరియాస్ ఆఫ్ ద ఎయిర్ ఫీల్డ్స్. అందువల్ల ఏంటంటే డ్రోన్ కాన్సెప్ట్ ఒకటి పాకిస్తాన్ డెవలప్ చేసి ఇక్కడికి తీసుకొస్తుందంటే డ్రోన్స్, బిగ్గర్ డ్రోన్స్ అనేవి ఇండియాకు ఉన్నాయి, పాకిస్తాన్ మన దగ్గర స్క్వాడ్రన్స్ ఉన్నాయి మన దగ్గర. అందువల్ల ఏంటంటే డ్రోన్స్ యాజ్ ఎ కాన్సెప్ట్ ఫర్ వార్ఫేర్ ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఈ ఆతంకవాదులు, ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చి వీళ్ళు వాళ్ళని పరిచయం చేయటం కానీ వాళ్ళని సప్లిమెంట్ చేయటం, వాళ్ళు చేసే ఎఫర్ట్స్ని సప్లిమెంట్ చేయటం కానీ ఈ డ్రోన్ అటాక్స్ కనుక వస్తే టార్గెట్ని వాళ్ళు పికప్ చేయడానికి ఈజీ అవుద్ది. టార్గెట్ ఒకసారి కన్నా పికప్ చేస్తే రెండు రకాలన్నమాట. ఒకటి ఏరియల్గా వాళ్ళు చేసే డ్రోన్ అటాక్ కానీ డ్రాప్ చేయటం కానీ, సెకండ్ వాళ్ళకు ఉండే ఫ్రెండ్షిప్, దగ్గరలో ఉండే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ చేసిన వాళ్ళు మీరు ఫలానా టార్గెట్కి దారి ఇటు నుంచి పోవచ్చు అని వాళ్ళని గైడ్ చేయొచ్చు అనమాట, గైడెన్స్ చేయొచ్చు. సో టాక్టికల్ లెవెల్లో ఈ డ్రోన్ అనేది చాలా ఉపయోగపడుద్ది టెర్రరిస్ట్కి. అయితే మన కౌంటర్ మెజర్స్ దీనికి ఏంటంటే ఫస్ట్లీ సర్వేలెన్స్ సిస్టమ్, మన రేడార్ సిస్టమ్, ఇంకా క్రోవా థికెన్ చేయాలన్నమాట. ఇక దీంట్లో ఏంటంటే జామర్స్ చాలా ఉపయోగపడతాయి. వీటి కమ్యూనికేషన్ అంతా మొత్తం వైర్లెస్ కమ్యూనికేషన్, వైఫై కమ్యూనికేషన్ తోటి ఉంది కాబట్టి జామర్స్, వెరీ సింపుల్ జామర్స్ వాడినా కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన విషయాల్లో ఈ చాలా డ్రోన్స్ని నాన్ ఎఫెక్టివ్ చేసేసి మెయిమ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి క్రాష్డ్, ఇట్ కెన్ జస్ట్ మెయిమ్ దాన్ని క్రాష్ చేసే విధి విధానం కూడా మనలో ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్లో మన దగ్గర ఉందన్నమాట. ఓకే సార్. కాళిదాస్ గారు, ఉగ్రవాదులు అసలు ఇప్పటిదాకా ఉగ్రవాదులు ఎప్పుడైనా డ్రోన్లను ఉపయోగించారా? ఒకవేళ ఉపయోగిస్తే అసలు వాటిని పసిగట్టి వాటిని ఎదుర్కోవడంలో మన బలగాలకున్న అనుభవం ఎలాంటిది? ఇందులో 3 మౌలికమైనటువంటి అంశాలు అమ్మా. మీరు అన్నట్టు ఉగ్రవాదులు దీనిని ఉపయోగించారా? ఇందాక సార్ చెప్పినట్లు పాకిస్తాన్ 2-3 ఏళ్ల నుంచి ఈ డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదులకి ఆయుధాలు, ఇతర మందుగుండు సామాగ్రి, డైరెక్ట్గా రాకెట్ లాంచర్సు, తర్వాత AK-47 వంటి మెషిన్ గన్సు ఇవన్నీ సప్లై చేస్తూ వచ్చింది. ఈవెన్ కరెన్సీ కూడా డ్రాప్ చేస్తోంది. గత 2-3 ఏళ్ళుగా బార్డర్ ఏరియాస్లో చాలా విస్తృతంగా ఈ డ్రోన్ల సహాయంతో లోపలికి చొచ్చుకొచ్చి వాటిని వీళ్ళకి అంటే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించటానికి సహాయకారిగా ఉంటుంది. ఇప్పుడు నేరుగా ఈ డ్రోన్ల సహాయంతో వాటిని డైరెక్ట్గా ఒక అటాక్ లాగా, అంటే అటాక్ రోల్లో వాడారు. ఇందాక మన్నవించినట్లు ఈ అటాక్ రోలే కాకుండా సర్వలెన్సు, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ పికప్స్, తర్వాత వాళ్ళు వీడియో పిక్చర్స్ ఎన్నో రకాలుగా వాడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఉగ్రవాదులు అటాక్ రోల్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్లు ఫిజికల్గా బార్డర్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ చాలా కష్టతరమైనటువంటి రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోతుంటతో వాళ్ళు ఆకాశ మార్గాన్ని ఎన్నుకొని దీని సహాయంతో చేస్తున్నారు. రెండవదమ్మ, మీరు అన్నట్లు వీటిని ఎలా పసిగట్టాలి, ఎలా నిర్వీర్యం చేయాలి, ఇవి 2 అంశాలు. ఈ పసిగట్టడంలో 3-4 అంచెలుగా ఉంటుంది. ఒకటి డిటెక్షన్. డిటెక్ట్ అయిన తర్వాత అది ఫ్రెండ్లీనా ఫోనా? ఫో అంటే శత్రువు, అన్ఐడెంటిఫైడ్. ఫ్రెండ్లీ అంటే మన సొంతంది. కానీ సొంత డ్రోన్లు ఎక్కడ మిలిటరీ టార్గెట్స్ పైన సంచరించడం కానీ ఎగరటం కానీ జరగవు. కనుక ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులు వాళ్ళు ఒక టెస్ట్ లాగా చేశారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. సో ఈ ఐడెంటిఫికేషన్ తర్వాత దాన్ని ట్రాక్ అండ్ లొకేషన్, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డ్రోన్స్ ఎలా ఆపరేట్ అవుతాయంటే దానికి కంట్రోల్ స్టేషన్, అక్కడి నుంచి డ్రోన్స్ మధ్య వాట్ వీ కాల్ RFIDs అని ఉంటాయి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికైర్స్. ఇవి యునీక్ ఐడి అనమాట. అంటే ఒకే ఫ్రీక్వెన్సీలో 2 పనిచేస్తుంటాయి. సో అవి పనిచేస్తున్నప్పుడు వాటి మధ్య వైఫై కాంపోనెంట్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. సో దాన్ని ట్రాక్ అండ్ లొకేషన్ చేయాలి, ఎక్కడి నుంచి అసలు మొదలైంది. 4వది, అది ఐడెంటిఫై అయిన తర్వాత అలర్ట్ సిస్టమ్. అలర్ట్ సిస్టమ్ అంటే ఎస్, ఇదొక శత్రు దేశానికి లేదా ఆటంకవాదులకి లేదా అన్ఐడెంటిఫైడ్, అన్ఆథరైజ్డ్ అంటాం. ఈ అన్ఆథరైజ్డ్ డ్రోన్స్ మన భూభాగంలోకి, మన ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయినప్పుడు దానిని అలర్ట్ చేయటం, దాన్ని గుర్తించి
దాన్ని నిర్వీర్యం చేయడానికి కౌంటర్ సిస్టమ్స్. ఈ కౌంటర్ సిస్టమ్స్లో మళ్ళా ముందు డిటెక్షన్కి వచ్చేటప్పటికి 4-5 టెక్నాలజీస్ ఉన్నాయి. RF అనలైజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అనలైజర్స్, ఇవి ఆ వ్యవస్థని అయితే పసిగట్టాయి. కాళిదాస్ గారు, తర్వాత ఈ పరిజ్ఞానం ఉపయోగించడంలో భారత ప్రభుత్వానికి ఉన్న అనుభవం ఎలాంటిది? అది డిటెక్ట్ చేసి వాటిని ట్రేస్ చేసి వాటిని నిర్వీర్యం చేయడంలో ఉన్న భారత ప్రభుత్వానికి ఉన్న పరిజ్ఞానం ఎట్లాంటిది? భారత సైన్యానికి ఉన్న పరిజ్ఞానం ఎటువంటిది? ఇప్పుడిప్పుడే ఇవి DRDO వాళ్ళు డెవలప్ చేసి అందచేస్తున్నారు, కానీ ఇంకా అవి కొంచెం ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యవస్థలు వేరు. డిటెక్షన్, ఇందాక నేను చెప్పినట్లు డిటెక్ట్ చేసి ట్రాక్ అండ్ లొకేట్ చేయటం అనేది ఒక సపరేట్ వ్యవస్థ. దాన్ని నిర్వీర్యం చేయటం అనేది రెండో వ్యవస్థ. ఈ నిర్వీర్యం ఎలా చేయాలి అంటే నార్మల్గా ఫిజికల్గా ఆ డ్రోన్లను నాశనం చేయటం, వాటిని నెట్ గన్స్ అంటారు. అంటే భుజం మీద పెట్టుకొని ఉపయోగించేటువంటి రాకెట్ లాంచర్సు, చిన్న తేలికపాటి మిజైల్స్ లేదా గన్స్ ఉంటాయి. రెండవదమ్మా ఎలక్ట్రానిక్గా నాశనం చేయటం. ఇదేమవుతుందంటే హై పవర్ మైక్రోవేవ్ సహాయంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్, EMP అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ సహాయంతో దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వ్యవస్థని నాశనం చేయటం అవుతుంది. ఇది రెండవ వ్యవస్థ అన్నమాట. ఇవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అటువంటి వ్యవస్థని కలిగి ఉండటం, అట్ ద సేమ్ టైం ఇంకొక కౌంటర్ డ్రోన్స్తో అవి కూడా గాల్లోకి లేచి ఈ డ్రోన్స్ డిటెక్ట్ అయిన తర్వాత కింద ఉన్నటువంటి రాడార్ వ్యవస్థ, ఈ రాడార్ వ్యవస్థలోనే అసలు లొసుగుందమ్మా. ఏమవుతుందంటే సామాన్యంగా రాడార్ వ్యవస్థలు కొంచెం పెద్ద టార్గెట్స్ని ఈజీగా పికప్ చేయగలవు. అందులోనూ హిమాలయన్ మౌంటైన్స్ ఉన్న చోట రాడార్ వ్యవస్థ రిఫ్లెక్ట్ అయ్యి ఆబ్జెక్ట్ యొక్క ఎకో ద్వారా అంత ఈజీగా పికప్ చేయవు. సో అందువల్ల అమ్మా ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దాన్ని కౌంటర్ చేసే పరిపూర్ణత ఇంకా ట్రయల్స్ లోనే ఉంది. సైన్యానికి పరిపూర్ణంగా అందలేదని నేను భావిస్తున్నాను. రైట్. ARK రెడ్డి గారు, సాంకేతికంగా చూస్తే భారత త్రివిధ దళాలు ఇంకా ఎలాంటి నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందంటారు? టెక్నాలజీ అనేది భారతదేశంలో ఉండే టెక్నాలజీ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ. దీంట్లో మనకు ఎవరికి కానీ మన భారతదేశంలో పౌరులకు కానీ ఎటువంటి డౌట్ ఉండకూడదు. టెక్నాలజీ ఎందుకంటే నేను చెప్పటం వన్ ఆఫ్ ద హైయెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు 2018లో అమెరికన్స్ వాడిన టెక్నాలజీ మనం ఆల్రెడీ 2018లోనే వాడాం. వాళ్ళు వాడిన టెక్నాలజీ సమ్ ఆఫ్ ఇట్ మనమే సప్లై చేసాం వాళ్ళకి. బెలూచిస్తాన్లో అమెరికన్స్ ఎగెన్స్ట్ ద బెలూచీస్ యాంటీ పాకిస్తాన్కి పనిచేసిన వాళ్ళందరినీ అక్కడ వాళ్ళు పట్టుకోవడంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఇట్లా డ్రోన్స్, UAVలు అపాయింట్ చేసి. డ్రోన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మినియేచరైజ్డ్ ఆఫ్ ద UAV ఓన్లీ. అయితే ఇప్పుడు ఈ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ మనం కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ చిన్న చిన్న విషయాల్లో 10 మంది 12 మంది గ్రూపింగ్లో వచ్చి హెరాస్మెంట్ కంటిన్యూస్గా చిన్న చిన్న పొడుస్తా వచ్చే ఈ లో ఇంటెన్సిటీ పెద్ద యుద్ధం కాకుండా చిన్న చిన్న యుద్ధాల్లో పనిచేసే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్ లైన్ ఆఫ్ కంట్రోల్ 20 kilometers ఇన్సైడ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్, పర్టికులర్లీ ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ జరుగుతున్న విషయాలకు మనం ఈ అప్లై చేస్తే టెక్నాలజీ మన దగ్గర ఉన్న తక్కువేం కాదు. టెక్నాలజీ తక్కువ, కానీ ఈ డ్రోన్ అనేది టెక్నాలజీకి డిఫై చేస్తూ ఉంది. ఎందుకు చేస్తుందంటే ఈ ఫస్ట్ 2 points ఇన్ దిస్. ఒకటి, ఎవరైనా ఈ డ్రోన్ 1 kilometer రేడియస్లో ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం పెళ్లిళ్ళలో కూడా చూస్తూ ఉంటాం, చిన్న చిన్న డ్రోన్స్ ఫ్లై అయిపోయి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, సెరమోనియల్ సబ్జెక్ట్స్లో వాడుతూ ఉంటారు, ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పోలీసులు వాడుతూ ఉన్నారు ఈ మధ్యలో. అందువల్ల డ్రోన్ పాలసీ కాన్సెప్ట్ అనేది ఒక రకంగా ఉంది. యాజ్ ఫర్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఆ విషయం కనుక వస్తే లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్లో ఈ డ్రోన్స్ మనం వాడింది కానీ వాళ్ళు వాడింది కానీ ఏ పెద్ద టెక్నాలజీ రిలేటెడ్ కాదు. దీంట్లో టెక్నాలజీ ఇది డిటెక్షన్కి అవే ఫ్రమ్ ద డిటెక్షన్. అది లాస్ అయిపోయినా సరే వాళ్ళకి ఏ నష్టం లేదు, మాదేం కాదంటారు, ఇది మాది కాదండి అని చెప్పంటారు. అందువల్ల ఐడెంటిఫికేషన్ లేదు ఈ డ్రోన్కి. ఈ డ్రోన్కి ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి ఇక్కడ ఇండియాలోంచి స్లీపర్ సెల్స్ లాంచ్ చేసిందా, పాకిస్తాన్ నుంచి ఉండే వాళ్ళ క్యాంప్స్ నుంచి లాంచ్ చేసిందా అనేది డిఫికల్ట్ ఫైండ్ అవుట్. ఎందుకంటే మన రేడార్ సిస్టంలో అది డిటెక్ట్ కాలేదు. ఒకవేళ డిటెక్ట్ అయితే విత్ ఇన్ సెకండ్స్ ఇట్ కెన్ బి న్యూట్రలైజ్డ్ బై ఎ సిస్టమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇట్ సెల్ఫ్ దట్ కెన్ బి న్యూట్రలైజ్డ్. అందువల్ల ఇండో పాక్ ఈక్వేషన్లో
టెక్నాలజీ వైజ్ ఇండియా పాకిస్తాన్ కన్నా చాలా ముందుగా ఉంది. ఇప్పుడు మనకి కాళిదాస్ గారు చెప్పినట్టుగా డిఆర్డిఓ ఆల్రెడీ ఈ యూజ్ చేసి మనకి యూజర్ ట్రయల్స్ కూడా అయిపోయాయి. యూజర్ ట్రయల్ ఇంట్రొడక్షన్ కూడా అయిపోయింది. వీటిని ఇంట్రొడక్షన్లో ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి ఆల్ ఓవర్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఫర్ 2 different థింగ్స్. వన్ ఈజ్ ఈ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ యాంటీ టెర్రరిస్ట్ మూవ్మెంట్స్ కోసం ఎలా చేయాలనేది ఒకటి. సెకండ్ ఈజ్ సబ్సిక్వెంట్లీ రేపు యుద్ధం కనుక వస్తే లార్జర్ ఫోర్సెస్కి ఎట్లా మనం డిటెక్ట్ చేసి మన ఫోర్సెస్ని ఎట్లా డైరెక్ట్ చేయాలనేది కూడా టాక్టికల్ ఏ స్మాల్ లిటిల్ బెటాలియన్ కమాండర్ కెన్ లాంచ్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్. సో మన టెక్నాలజీ వైజ్ వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. మాధవపతి కాళిదాస్ గారు, అసలు ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ తరహా దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టే అద్భుత సైనిక వ్యవస్థలు ఏ ఏ దేశాల్లో ఉన్నాయి? వారు ఎలాంటి టెక్నాలజీని వాడుతున్నారు? ఈ డ్రోన్స్ని నిర్వీర్యం చేయటానికి, కౌంటర్ చేయటానికి 4-5 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి ఇందాక చెప్పినట్లు వాటిని ఫిజికల్ డిస్ట్రక్షన్, ముఖ్యంగా అమెరికా అండ్ ఫ్రాన్స్లో చాలా విస్తృతంగా వాడుతున్నారు. సో ఫిజికల్ డిస్ట్రక్షన్ అంటే ఇందాక చెప్పిన 4 వ్యవస్థలలో డ్రోన్ కనుక డిటెక్ట్ అయిన తర్వాత దాన్ని మాన్యువల్గా, అంటే గన్స్ ద్వారా కానీ, గన్స్ నార్మల్గా అంత రేంజ్కి వెళ్ళవు, చిన్న సైజ్ రాకెట్ లాంచర్ కానీ, తర్వాత చిన్న సైజ్ మిజైల్ ద్వారా ఆ డ్రోన్స్ని ఫిజికల్గా నాశనం చేయటం, వాటిని ముక్కలు చేయటం. రెండవది జామర్స్, స్పూఫింగ్ అని 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఈ జామర్ వ్యవస్థ ఏం చేస్తుందంటే అది ఏ రేడియో ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ అవుతుందో, సామాన్యంగా ఎక్కువ దూరం వస్తే అది గెగా హెడ్స్ ఫ్రీక్వెన్సీలో అవుతుంది, అంతేగాని హెడ్స్ ఫ్రీక్వెన్సీ లోవర్ దాంట్లో ఉండదు. ఎందుకంటే లో ఫ్రీక్వెన్సీలో వాడితే యాంటీనా సైజ్ అది పెరుగుతుంది, హై ఫ్రీక్వెన్సీలో వాడితే యాంటీనా సైజ్ తక్కువ అవుతుంది. అందువల్ల తక్కువ దాంట్లోనే హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. కనుక ఆ ఫ్రీక్వెన్సీలో జామర్స్ సహాయంతో వాటిని బ్లాక్ చేసేయటం, అంటే పని చేయనీయకుండా చేయటం. అప్పుడు ఏమైపోతుంది, మళ్ళా డ్రోన్లో ఉన్న టెక్నాలజీ ఏమవుతుందంటే అవి సేఫ్ టు హోమ్ రిటర్న్ అనే ఒక జీపీఎస్ బేస్డ్ అథారిటీ టెక్నాలజీ ఉంటుంది. అంటే కంట్రోల్ దగ్గర నుంచి సిగ్నల్ అందనప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం జామర్స్ ద్వారా దానికి సంకేతాలు అంటున్నటువంటి జామర్స్ కంట్రోల్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని గనక మధ్యలో లింక్ బ్రేక్ డౌన్ చేస్తే అది ఎక్కడైతే ఎగురుతోందో అక్కడికి నిదానంగా వచ్చి కూర్చుంటుంది. అంటే దాన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. మూడవది స్పూఫింగ్ టెక్నాలజీ, అంటే వాళ్ళ కంట్రోల్ రూమ్ని బ్లాక్ చేసేసి మన కంట్రోల్లోకి తెచ్చుకోవటం. తద్వారా ఏమైపోతుంది, అది ఎక్కడొక్కడ దాని లక్ష్యాన్ని మరిచిపోయి పక్కన పడిపోతుంది, లేదా ఉన్నట్టు మన దగ్గరికి దొరికిపోతుంది అనమాట. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి 3 టెక్నిక్స్. సో ఈ 3 టెక్నిక్స్ మనం అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్ అండ్ ఇజ్రాయెల్ చాలా బాగా వర్కౌట్ చేస్తోంది. కనుక ఈ విషయంలో మనము ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కింద డిఆర్డిఓ, ఇతర సంస్థలు ఏవైతే పనిచేస్తున్నాయో హై ఎనర్జీ సిస్టమ్స్, వీళ్ళవి చాలా కష్టపడి రీసెర్చ్ చేస్తున్నాయి. సో మన దగ్గర ఆల్రెడీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. వీళ్లతో కూడా టైఅప్ చేసుకుంటే ఈ డ్రోన్స్ యొక్క సామర్థ్యాన్ని, శత్రు దేశాలకి, ఉగ్రవాదులకి సంబంధించిన డ్రోన్స్ సామర్థ్యాన్ని చాలా వరకు నిర్వీర్యం చేయొచ్చు. కాళిదాస్ గారు, అసలు ఇలాంటి టెక్నాలజీని వాడి దాడులు చేసే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం ఏంటంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఏ ఉగ్రవాదానికి అయినా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి, ధర్మం అంటే ఏమీ ఉండవు. కేవలము అనవసరంగా, అన్యాయంగా ప్రజలని, ప్రభుత్వాలని, ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థలని నాశనం చేయటమే వాళ్ళ లక్ష్యం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఒక మిలిటరీ స్థావరాన్ని, అంటే వైమానిక స్థావరాన్ని, బార్డర్గా దగ్గరున్నటువంటి వైమానిక స్థావరాన్ని టార్గెట్ చేశారు. ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే 12 కిలోమీటర్ల అవతలే ఉంది పాకిస్తాన్ బార్డర్ కాదు, అది లైన్ ఆఫ్ కంట్రోల్. అక్కడి నుంచి వచ్చిందా, లేకపోతే విత్ ఇన్ జమ్మూ సిటీ స్లీపర్ సెల్స్, ఇందాక సార్ చెప్పినట్లు వాళ్ళు రకరకాల పార్ట్స్ తీసుకొచ్చి ఈ డ్రోన్స్ని ఫ్యాబ్రికేట్ చేసి అసెంబుల్ చేసి దానిలో ఎక్స్ప్లోజివ్ డివైస్. సో వాళ్ళు 2 టార్గెట్స్ అమ్మా. ఒకటి మిలిటరీ టార్గెట్స్, వాళ్ళని ఎలా అయితే నిర్వీర్యం చేస్తున్నారో ఆర్మీ, సిఆర్పిఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. రెండవది నా దృష్టిలో, నా అభిప్రాయంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ కేవలము మిలిటరీ టార్గెట్స్ కాదు, రేపు జనవాసాల మీద, అంటే మామూలు ఊళ్ళల్లో, మామూలు సిటీస్లో మనం చూసాం. లష్కరే తోయిబా దగ్గర నుంచి జైషే మహమ్మద్ దాకా వాళ్ళు ఎన్నో రకమైన బాంబు దాడులకు పాల్పడ్డారు. 1993లో బాంబే ట్రైన్ బ్లాస్ట్ దగ్గర నుంచి మన సిటీలో కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.
దిల్సుఖ్ నగర్ కానీ, లుంబిని పార్క్ కానీ, అవును సార్. తర్వాత ఇతర గోకుల్ చాట్ కానీ, సో అక్కడ ఫిజికల్గా బాంబులు పెట్టి చేశారు. కానీ ఇప్పుడు మనకి అదేంటారు సీసీటీవీ టెక్నాలజీ, ఇతర సెక్యూరిటీ పెరిగిపోతుంటదో వాళ్ళు ఇంటి మేడ పైన, ఒక అపార్ట్మెంట్ పైనుంచి కూడా అర్ధరాత్రి పూట డ్రోన్స్ని లేదా జనసమ్మర్దం ఉండే చోట, సో జనవాసాల మీద దాడి చేస్తే అది ఇంకా అత్యంత ప్రమాదకరమైనది అవుతుంది. కేవలం మిలిటరీ టార్గెట్స్ కాదు, ప్రభుత్వము తర్వాత సెక్యూరిటీ ఏజెన్సీ ఈ రెండు టార్గెట్స్ డ్రోన్స్ సహాయంతో ఉగ్రవాదులు చేయకుండా చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏఆర్కే రెడ్డి గారు, ఉగ్రవాదులకు ప్రపంచంలోని ఈ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అసలు ఎక్కడి నుంచి లభిస్తుంది? వారికి ఇంత భారీగా నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పాకిస్తాన్కి వచ్చేది చైనా నుంచే ఎక్కువ వస్తుంది, దాంట్లో డౌటు. ఇదివరకు అమెరికా సప్లై చేస్తుంది, కానీ ఈ మధ్యలో అమెరికా సప్లై చేస్తుందా లేదని ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కానీ 90% ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఇట్లాంటి విషయాలన్నీ చైనా నుంచే వస్తాయి. చైనా ప్రొడ్యూసెస్ దీస్ థింగ్స్ ఫర్ వెరైటీస్ ఆఫ్ రీజన్స్. కమర్షియల్ రీజన్ కానివ్వండి, వాళ్ళ డొమెస్టిక్ రిక్వైర్మెంట్ కానివ్వండి, ఫ్రెండ్షిప్, యాంటీ ఇండియా క్యాంపెయిన్ కానివ్వండి, పాకిస్తాన్కి వచ్చేవన్నీ ఈ చైనా నుంచి వచ్చాయి. చైనాలో టెక్నాలజీ వైజ్ వాళ్ళు కూడా చాలా తక్కువేం లేదు. వాళ్ళ టెక్నాలజీ క్రూడ్ టెక్నాలజీ అయినా కూడా ఇప్పుడు చాలా రిఫైన్ చేసుకుని దాన్ని చాలా ముందుకు తీసుకొచ్చారు. పాకిస్తాన్లో ఉండేవన్నీ ఈ చైనా నుంచి వచ్చినాయి. ఇకపోతే చైనాకి మనకి ఉండే సబ్జెక్ట్ వేరేగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చైనా నుంచి వచ్చిన ఈ టెక్నాలజీని వాళ్ళు వాడుకుంటున్నారు. చైనాలోనే ట్రైనింగ్ అవుతారు కూడా, వీళ్ళు పోయి అక్కడ ట్రైనింగ్ అవుతారు. ఇకపోతే మనం బేసిక్ ఇష్యూ చూడాల్సింది ఏంటంటే, ఒకటి టాక్టికల్గా స్మాల్ సెగ్మెంట్స్లో ఈ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ మనకు జరిగే ఉగ్రవాదం గురించి, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఏ రకంగా దారితీస్తుందంటే, మనుషుల ప్రయత్నం లేకుండా, ఉగ్రవాది ఇన్ఫిల్ట్రేషన్ లేకుండా వాళ్ళు అనుకున్న టార్గెట్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలా అనే ఉద్దేశంతో వచ్చి ఎంత డీప్గా రాగలరు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఉరి సెక్టర్ తీసుకోండి, ఎంత డీప్గా రాగలరు అనేది మనకి ఒక ప్రశ్న చిహ్నంగా ఉండిపోయింది. కానీ దీంట్లో చూడాల్సింది ఏంటంటే, ఈ డ్రోన్స్ ఈ మౌంటైనస్ ఏరియా, కొండలు, విపరీతం వ్యాలీసు, వీటిల్లో వాళ్ళకి పనిచేయదు. ఎందుకంటే ఎవరో లోకల్గా కంట్రోల్ చేయాలి, లేదా ప్రీ టార్గెట్ చేసి ఫలానా చోటకు పోయి నువ్వు 5 minutes సర్వేలెన్స్ చేసి ఇన్ఫర్మేషన్ చేసి సెల్ఫ్ డిస్ట్రక్షన్, ఇవన్నీ డ్రోన్స్ అన్ని సెల్ఫ్ డిస్ట్రాయ్ అయిపోతాయి. అవసరం అయిపోయి పని అయిపోయిన తర్వాత తిరిగి రావాలనే రూల్ ఏం లేదు. వాళ్ళలో టైం ఫ్యూజ్ ఉంటుంది, టైం ఫ్యూజ్ ప్రకారం అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఈ సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫ్యూజ్ తోటి అయిపోతాయి. అందుకని ఏంటంటే ఈ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ కోసమే తయారయ్యే డ్రోన్స్. ఇలాంటి దాడులు చేయడానికి అసలు వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి సార్? ఏఆర్కే రెడ్డి గారు, ఇంత భారీ దాడులు చేయడానికి వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి? ఇప్పుడు చాణక్య నీతి ఉందండి, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ ఎనిమీ అని చెప్పి. ఇప్పుడు చైనా సప్లై చేస్తున్నందుకు ముందు చెప్పాను, ఈ నిధులు కూడా చైనా నుంచే వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుంటే, పాకిస్తాన్ ఇస్ ఎ బ్యాంక్రప్ట్ నేషన్, వాళ్ళ దగ్గర ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్. మొన్నటిదాకా సైకిల్ కూడా చేయడానికి వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీ లేదు వాళ్ళ దగ్గర. కానీ ఈ వచ్చేయన్ని వాళ్ళకి ఎప్పుడు అయినా సరే ఈ ఉగ్రవాదం కానీ, ఫండమెంటలిజం కానీ ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఈ కమిటీ ఆఫ్ ఇస్లామిక్ నేషన్స్లో వాళ్ళ ఒక ఐడెంటిటీ కోసమనే ఈ న్యూక్లియర్ బాంబులు, ఈ డ్రోన్స్, లైవ్ సిచ్యువేషన్ పెట్టుకుంటూ ఉంటారనమాట. అందువల్ల ఏంటంటే మనకి యాంటీ ఇండియా కాబట్టి చైనా ఈ సప్లై బోత్ మనీ, మ్యాన్ పవర్, ట్రైనింగ్, ఎక్విప్మెంట్, టెక్నాలజీ ఇవన్నీ చైనా నుంచే వస్తాయి. ఓకే సార్. ఇకపోతే ఒక ఐ వుడ్ సే కాళిదాస్ గారు, భారత ప్రభుత్వం తిరిగి శాంతిని నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలంటే అసలు తక్షణం వాళ్ళు చేపట్టాల్సిన చర్యలేంటి సార్? కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్, మనకి సమయం తక్కువగా ఉంది. తప్పకుండా. ముఖ్యంగా అమ్మ, అక్కడ యువతలో మనం విశ్వాసం నెలకొల్పాలి, వాళ్ళకి ఉపాధి మార్గం చూపించాలి. ఎందుకంటే అన్యాయపు జిహాదీ టెర్రరిజం అనే ఒక అనవసరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి కాన్సెప్ట్ని వాళ్ళ మైండ్లో ఇండ్రాక్సినేషన్ చేసి వాళ్ళు ఈ దుశ్చర్యలకు పాల్పడేటట్టు పాకిస్తాన్ చేస్తోంది. కనుక ముందు ముఖ్యంగా అక్కడికి మొదటి స్టెప్ వేసింది భారత ప్రభుత్వం. ఆర్టికల్ 370ని రద్దు చేసి అన్ని రకాల పెట్టుబడులు వచ్చి దేశంలో వాళ్ళు కూడా ఇంటిగ్రేట్, మమైకం కావాలని. కనుక అక్కడ యువతకి మంచి ఉపాధి కల్పించి వాళ్ళు కూడా మనలో అంతర్భాగమే
అన్న విశ్వాసాన్ని కేవలం పేపర్ మీద కాకుండా ప్రత్యక్షంగా చేయగలిగినాడు అసలు ఈ ఉగ్రవాదము ఉండదు, పరిపూర్ణ శాంతి నెలకొంటుంది, తద్వారా ఎంతో విలువైన ప్రాణాలు, డబ్బు ఎన్నో మిగులుతాయి. కనుక తక్షణమే అటువంటి చర్యలకు భారత ప్రభుత్వం వెంటనే మొదలెట్టాలని నేను భావిస్తున్నాను. రైట్ సార్, ధన్యవాదాలు సార్. ఇక కశ్మీర్లో తిరిగి శాంతిని నెలకొల్పాలని భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలంటే ముఖ్యంగా అక్కడ యువతకు ఉపాధి లభించాలి, ఉపాధిని కల్పించాలి ప్రభుత్వాలు అని ప్రముఖులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.